హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రాబోయేటువంటి నోటిఫికేషన్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఎంతోమంది నిరుద్యోగులు అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే వారికి ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్. అయితే ఇది అతి త్వరలో భారీ నోటిఫికేషన్ ఉండవచ్చు అనేటువంటి గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. అయితే ఈ ఏపీకి సంబంధించి మన ఏపీలో కానిస్టేబుల్ జాబ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎలా ఉందంటే, అయితే ఉన్నటువంటి సమాచారం ప్రకారం కానిస్టేబుల్ ఉద్యోగాలు 7,741 ఖాళీలు ఉన్నాయని ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలియజేయడం జరిగింది. సుమారుగా 7,741 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఓన్లీ కానిస్టేబుల్ జాబ్సే. అయితే ఈ కానిస్టేబుల్ జాబ్ సాధించాలంటే కనీస అర్హత ఏంటంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి వ్యక్తి, ఇది యూనిఫామ్ జాబ్ కాబట్టి ఫిజికల్ మెజర్మెంట్స్ తగ్గ క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. అయితే లాస్ట్ నోటిఫికేషన్ అనేది 2022లో రావడం జరిగింది. సుమారు 6,100 పోస్టులతో 2022లో నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి 2022లో నోటిఫికేషన్ వస్తే అది 2025లో ఆ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యింది. ఇంకా కానిస్టేబుల్ అభ్యర్థులు ట్రైనింగ్కి వెళ్ళాల్సి ఉంది. కొన్ని చోట్ల స్టార్ట్ అవుద్దని చెప్పి ఎస్పీస్ ఆ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అయితే 2022లో వచ్చిన నోటిఫికేషన్ 2025 వరకు టైం పట్టింది. మరి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అంటే 100% వచ్చేటువంటి నోటిఫికేషన్. ఎలా అంటే న్యూస్ ఆర్టికల్ వచ్చిన ఆధారంగా డీజీపీ గారు, తర్వాత రాష్ట్ర హోంశాఖ రెండు కలిసి ప్రభుత్వానికి లేఖ రాసినాయి. ప్రజెంట్ ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇన్ని ఖాళీలు మీరు భర్తీ చేయండి అని చెప్పి. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆధారంగా మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ వచ్చే ముందే మనం ప్రిపేర్ అయి ఉంటే చాలా బాగా మంచిది. అయితే ఈ విషయం మనం ఏం చేయాలంటే, ఎక్కడైతే నోటిఫికేషన్ పడిన తర్వాత అందరూ అప్పుడు ప్రిపేర్ మొదలుపెట్టడం స్టార్ట్ చేస్తారు. ఎవరైతే సిన్సియర్ స్టూడెంట్, తెలివిగల స్టూడెంట్ ఏం చేస్తాడంటే నోటిఫికేషన్ రాకముందే తన ప్రిపరేషన్ మొత్తాన్ని కొనసాగించి ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత రివిజన్ చేయటం అనేది జరుగుతుంది. ఇదే సక్సెస్. అలాగే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి.